మా తమ్ముడు వాళ్ళకి కూడా నన్ను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అది అంటా ఉన్నారు. ఒక చేతితో చేసిన హెల్ప్ని అది చెప్పుకోకూడదు, అందుకని చెప్పేసి నేను ఆ విషయాన్ని నేను లాకరాను. అది సహాయం చేసింది చెయ్యింది అదంతా నా పర్సనల్ కాబట్టి అది నా తమ్ముడు తెలుసు, అది నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇప్పుడు కూడా. మళ్ళీ చెప్పుకొని దెప్పి పొడుచుకున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఆ విషయాలు నేను చెప్పను. నేను వాడికి సహాయం చేసిన, నాకు వాడు చేసిన ఏదైనప్పటికీ ఇప్పటికీ మీ ఇద్దరు హ్యాపీగానే ఉంటున్నాం, చేస్తూ ఉన్నాం. ఆ వ్లాగ్ గురించి మీకు రేపు ఉదయాన్నే పోస్ట్ చేస్తాను. అసలు ఏందని మ్యాటర్ అసలు అన్నది మీ ఇద్దరు అన్నదమ్ములు ఎలాగుంటున్నారు ఏందని కథ అంతా. ఓకేనా? నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇలా అన్న అలా అని చెప్పేసి, అది కావాలి ఇది కావాలని చెప్పిన అన్నిటికి కొట్టి మనం ఏదైనా చేస్తాం. బయట వాళ్ళకి చేస్తున్నప్పుడు మా తోడ పుట్టినవాడు, నా రక్తం పంచు పుట్టిన వాడికి నేను జేగుని ఎలాగ ఉంటాను, అన్నిట్లోనే సకలంగా ఉంటాను. ఈరోజు కూడా ఫోన్ చేసి ఉదయాన్నే రార భోజనానికి మోసం తీసుకొచ్చాను, మటన్ మీ వదిన పులావ్ ఏం చేసింది రమ్మని చెప్పాను. సరేనన్న వస్తానని చెప్పారు. ఇంతవరకు రాలేదు. వాళ్ళేదో పనుల మీద ఉంటారు. అది కాక వాడు మొయ్యలేనంత భారాన్ని ఇప్పుడు పని చేస్తాడు అన్నమాట. పొలం వేసుకున్నాడు ఒక 12 ఎకరాల దాకా. ఆ పనులు చూసుకుంటా కొంచెం పెట్టుబడి అంతా 10 ఎకరాల పైన అంటే లక్షల్లో పెట్టుబడి అదంతా. ఆడు అప్పు సప్పు తీసుకొచ్చి ఆడేడు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాడు. నేను అప్పుడు ఇద్దరి మీద చేద్దాంరా, ఇద్దరి మీద వేద్దాం అంటే కాదులన్నా ఇది అన్నాడు. సరే ఇప్పుడు ఏమైంది, చేస్తే నాకు రూపాయి వచ్చేది అన్న ఉద్దేశంతో నేను విజయవాడ వెళ్ళటంతో నేను పొలాలు మాట్లాడుకోలేక నేను అసలుకి ఈ సంవత్సరం ఒక సెంటు కూడా వేయలేదు. ఉన్న పొలం నేను ఇద్దరైనా కలిసి వేద్దాం అన్న ఉద్దేశంతో అనుకుంటే నేను కాదులన్నా ఇవన్నీ సరికి ఏదైతే ఉంది వాడు ఇష్టమే కదా అది అంటే నేనేందంటే ఒకడే మొయలేళ్ళే నేను కూడా కొంచెం అడపదడపగా సహాయం చేసినట్టు ఉండిద్ది అన్న ఉద్దేశంతో అనుకుంటే కాదులన్నా ఇంకొకరిని వేస్తున్నా కదా బార్గే నేను చూసుకుంటా అన్న ఉద్దేశంతో చెప్పేసరికి సర్లేరా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఇది ఏదైనా అన్నిట్లోనూ నేను ఉండాలని చూస్తా, సరేనా? కొంచెం నెగిటివ్గా అనుకునే వాళ్ళు అనుకోకండి. ఎందుకంటే 1-2 వీడియోస్ చూస్తే అనుకోకుండా కనుకంటే నేను ఇప్పుడు 2K వీడియోస్ అంటే 2000 వీడియోస్ తీసా. ఒక పాత వీడియో ఓల్డ్ వీడియోస్ చూడండి, దాన్ని బట్టి నా బుద్ధి ఏందో నా కథ ఏందో మీకు అందరికి అర్థమైద్ది. ఓకేనా? మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. రేపు సాయంత్రం ఏమో బట్టల షాపింగ్ వీడియో 4 గంటలకల్లా పోస్ట్ చేస్తాను. రేపు మా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏంది అది ఇది అనుకుంటా, అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా హెల్ప్ చేయొచ్చు కదా, వాళ్ళు పర్సనల్గా ప్రాబ్లంలో ఉన్నారు కదా, బడ్జెట్ లేదు అది అని కొంతమంది మా తమ్ముడు వీడియో చూసేవాళ్ళు మన వీడియో చూసేవాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ అపోహాలు మాటలు కూడా మీకు సమాధానం చెప్పాలని చెప్పేసి రేపు ఉదయాన్నే అదేమో 10:30-11 గంటలకల్లా పోస్ట్ చేస్తాను. సరేనా? చూడండి, మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 9:30 మధ్యలో అవుతా ఉంది. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. అలానే ఇంకా December 21 ముఖ్యమైన రోజు పిల్లల కోసం మాట. దేనికంటే పిల్లలకి పోలియో చుక్కలు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. మీరు కూడా మీ పిల్లలకి వేయించారు లేదు కామెంట్స్లో చెప్పండి. మేమైతే మా 3 పిల్లలకైతే ఇప్పుడు పోలియో చుక్కలు వేయించడానికి వెళ్తున్నాము. పోలియో చుక్కలు ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టినా ఇంజక్షన్ చేయించుకోలేము అన్నమాట. అంత విలువైంది. దాన్ని మాత్రం వృధాగా పోనీపోకండి. పోలియో వస్తుందంట, అందుకని కంపల్సరీ వేసుకోవాలని చెప్పేసి రాత్రి నుండి ఇన్స్టాలో మామూలుగా లేదు, అన్నిట్లో ఉంది, యూట్యూబ్లో. అందుకని చెప్పేసి 3 పిల్లలకి అయితే పోలియో డ్రాప్స్ ఉంటాయి కదా, 5 చుక్కలు 3 చుక్కలు 2 చుక్కలు అంటే పిల్లల వయసుని బట్టి వేస్తారులే. మరి త్వరగా రాజకుమారిని రాజే పిల్లల్ని తీసుకుపోయి పోలియో చుక్కలు వేసుకురామంటే బాగా 3 పిల్లలు ఉన్నారులే, చేపట్టుకొని జాగ్రత్తగా మనం తీసుకుని వెళ్దాం రోడ్డు మీద కదా అని చెబుతూ ఉంది. ఇంకా ఈ త్వరగా ఇంతకే మాకు ఫోన్ చేశారు. ఎవరు? అదే ఆశా వర్కర్ ఫోన్ చేసి అమ్మ రాజే మీ పిల్లలు ఉన్నారు కదా 3 పిల్లలు, వాళ్ళని త్వరగా తీసుకురా, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పగానే వీళ్ళకి తల స్నానాలు అదిగాక ఆధారం కలిసి వచ్చిందిగా 3 స్నానాలు చూపిస్తే నేనేమో వాళ్ళకి బట్టలు వేసేసి రెడీ చేసేసాను. సుహాస్ని ఇండిషన్ చేస్తారు పా నీకు. ఇండిషన్ కాదులే నాన్న, చక్కగా చిన్న జ్యూసు వాటర్ జ్యూసు, సరేనా?
వద్దు ఎట్టమ్మ వద్దంటే చెప్పు. వచ్చేసాం స్కూల్ దగ్గర, ఇక్కడేనండి దగ్గరలోనే అందుబాటులో. మీరు కూడా బాగా ఉదయ చుక్కల కేంద్రం 21 డిసెంబర్ నిండు జీవితానికి 2 చుక్కలు. రాజే కూర్చొని నువ్వు కూర్చోలు బొట్టుడికి వేయించు. ఐదు సంవత్సరాల్లో వేయచ్చుగా మేడం. వాడికి 5 ఇంకొక 3. వేయించుకో. ఆను సువాసన పట్టమా. ఆను ఆను. ఎవరికైనా 2 చుక్కలేనా? ఇద్దరు పిల్లలకి వచ్చినాయి మేడం. వాడు ఒక్కడికే రాంది. చేపిస్తాడు. స్కెచ్ గీసుకో. ఇది రాస్తే నీకు ఓటు పడ్డట్టే. రాజీ వెళ్దాం. ఓకేనండి. పోలీసు చుక్కలు అయితే 3 పిల్లలకి వేయడం అయిపోయింది. ఏంటది గురింటాక? ఎరా ఎలా మావా? ఏమి అమ్మాయి? హాయ్ అండి మీ అందరికీ హ్యాపీ సండే. స్పెషల్ మటన్ కర్రీ పులావ్ అన్నీ చేసుకొని ఇంట్లో పని మొత్తం చేసుకొని 3 పిల్లలకి స్నానం చేపించేసి చర్చికి అయితే రెడీ అయ్యాను. ఇంకా పిల్లలను తీసుకుని వెళ్తున్నా. సుహాస్ బాబు నిద్రపోతున్నాడు. బాగా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సర్లే రాజీ నువ్వు అంతలోకి వెళ్ళి ప్రార్థన పెట్టారు కదా, సాంగ్ పాడుతూ ఉండు, సుహాస్ బాబుని తీసుకుని వస్తా అని చెప్పాడు. ఇంక 2 పిల్లలను రెడీ చేశాను కదా, 2 పిల్లలు తీసుకుని వెళ్తా ఉన్నా. సరదాగా అయితే వెళ్ళి సాంగ్ పాడేసి ఇంకా ఆరాధన వాక్యం చక్కగా ఈ లోపు బాబు కూడా వస్తూ ఉంటాడు. దాన్ని నానా
ఇంటికి వచ్చేసాము. రాగానే భోజనం చేసి తర్వాత మా అత్తగారు ఫోన్ చేస్తే మా మామ ఒక కేజీ చికెన్ తీసుకొచ్చాడంట. ఇంకా వాళ్ళ ఇంట్లో అంత అంటే ఏమంటారు పిచ్చి నాన్న ఉండిద్ది కదా, రాజకుమార్ అంటే అంత టేస్ట్ చేయలేదు. అంటే రాజు అయితే వాళ్ళ అమ్మగారికి ఫ్రై అంటే బాగా ఇష్టం. వాళ్ళ కూతురు ఆమె చేతి మీదుగా చేస్తే తినాలని చెప్పేసి చేతాలకని ఆశ ఉంటుంది అప్పుడప్పుడైనా. అందుకని చెప్పేసి పిలిపించుకొని భోజన ఏర్పాట్లు అన్నీ చేసుకొని వచ్చింది. ఇంకా ఇగో కొనుక్కుంది. ఇక్కడ చేసి పని మళ్ళీ ఆడ పుట్టింట్లో పని చేసి తర్వాత ప్రేయర్కి వెళ్ళి తర్వాత మళ్ళీ ముగ్గురికి మళ్ళీ సాయంత్రం అవుతుంది. వీళ్ళకి నీళ్ళు కాయబెట్టి మళ్ళీ వాళ్ళకి స్నానాలు చెప్పించేసి బొట్లు పాటర్లు ఇవన్నీ పోసి వాళ్ళకి 1-2 చేసి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఎనర్జీ పొందుకునేది అన్నమాట. అంతేనా? అలానే చాలామంది ఈ వీడియో కోసం కాదు, ఉదయం పెట్టిన వీడియో కోసం కాదు ఒక వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ వీడియో అయిందో నాకు తెలుసు. ఏంటంటే మనం షాపింగ్ చేసాం కదా, షాపింగ్ చేసిన బట్టలు కొత్త బట్టలు పిల్లలకి ఏం తీసుకున్నారు, అసలు నీకేం తీసుకున్నావు, రాజకుమారి శారీస్ అసలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఎక్సైట్మెంట్గా ఉంటారు, ఎదురు చూస్తూ ఉన్నారు వీడియో. ఈ వీడియో వచ్చేసి నేను అంటే దానికంటే ముందు వీడియోస్ తీసినవి ఉండేయండి. అంటే ఇంక ఈరోజు సండే బ్లాగ్ కదా, అలానే పోలియో చుక్కలు వేయించింది పిల్లలకి చేసిందంతా ఈ నెలలోనే కదా, అంటే ఈ రోజే కదా, అందుకని చెప్పేసి ఈ రోజు అప్డేట్ ఈ రోజే పోస్ట్ చేస్తే బాగుంటుంది అన్న విధంగా ఈ వీడియో పోస్ట్ చేసి వస్తుంది. రేపు సాయంత్రం వెంటనే పోస్ట్ చేస్తానండి. రేపు సాయంత్రం 6 గంటలకల్లా లేకపోతే 4:30 కల్లా పోస్ట్ చేస్తానండి షాపింగ్ వీడియో. తీసుకున్న కొత్త బట్టలు ఎలా ఉన్నాయని చెప్పేసి 4:30 కల్లా రేపు సాయంత్రం పోస్ట్ చేస్తాను వీడియో. చాలా బాగుండబోతుంది. సరేనా?